ఓకే. ఓకే, ఇంతవరకు మనం టెస్ట్ కేసులు ఎగ్జిక్యూట్ చేయడం వరకు రాసినాం. ఓకేనా? ఈ Yes. ఎగ్జిక్యూట్ చేసిన టెస్ట్ కేసులు ఎన్ని పాస్ అయినా ఎన్ని ఫెయిల్ అయినా అని చెప్పి ఒక రిపోర్ట్ రెడీ చేయమంటారు అనమాట. ఓకే, Okay. ఓపెన్ చేయ టెస్ట్ కేసు ఓపెన్ చేయి.
ఓకే, టెస్ట్ కేసు రన్ చేసినప్పుడు CLI లో పైచాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత టెర్మినల్ ఓపెన్ చేయపో. ఎక్కడ? ఓకే, ప్రాజెక్ట్లో ఉన్నావు, రైట్. ఎగ్జిక్యూట్ చేయి ఫస్ట్. టెస్ట్ కేసెస్ రన్ అవుతున్నాయి చూడండి. ఇంకో టాస్క్ ఇచ్చాను, JSON ఫైల్స్, ఎక్సెల్ ఫైల్స్, ఓకే, CSV ఫైల్స్ రీడ్ చేయమన్నా. ఇన్ఫర్మేషన్ చేశారా? రైట్, గుడ్ జాబ్. 3 failed, 8 passed, 1 skipped, expel also యూజ్ చేసినాం. ఓకే, హలో, వినిపిస్తున్న వాయిస్? ఓకే, ఇది చేయలేదా మరి? JSON ఫైల్ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకొని రావాలి, JSON ఉన్న డేటాని డిక్షనరీకి ఎలా కన్వర్ట్ చేయాలి, CSV ఎలా రీడ్ చేయాలి, ఇంకా లేదండి, ఎక్సెల్ ఎలా రీడ్ కొంచెం చేయాలి? ఈ పెండింగ్ వర్క్ అంతా చేసేసరికి టైం అయింది, సో ఈరోజు చేస్తాను. ఓకే, సార్ టుమారో కల్లా ఫినిష్ చేయండి. నిన్న లిమిట్ అయిపోయింది, కొంతమందికి పర్మిషన్ రాలేదు, వీడియోకి ఎక్కువ లిమిట్ చేశారనమాట, వేరే వాళ్ళు కూడా పంపించింటారు. అందువల్ల శివాని ఇట్లా వాళ్ళందరికీ ఇవాళ అప్రూవ్ చేశాము మార్నింగ్. అది ప్లే చేసుకుని వీడియో నిన్నది. డైలీ 40 to 50 ఉంది లిమిటేషన్స్ అనమాట అప్రూవ్ చేయడానికి. ఓకే, అప్పారు. స్పేస్ హైఫన్ HTML HTML హైపర్ టెక్స్ట్ ఈక్వల్స్ టు అక్కడ పైన ప్రాజెక్ట్ లో రిపోర్ట్స్ అని క్రియేట్ చేయి. PyTest ఫ్రేమ్వర్క్ రైట్ క్లిక్ ఇచ్చి రిపోర్ట్స్ అని పెట్టు. అక్కడ పైన ఇక్కడ కాదు దాని లోపల అవుతుంది. అక్కడ చేస్తే న్యూ డైరెక్టరీ ఫోల్డర్ నా రైట్ క్లిక్ ఇచ్చి న్యూ డైరెక్టరీ అదే స్పెల్లింగ్ చూసినా పోతున్నాం, దాన్ని దాటిపోతున్నాం. రిపోర్ట్స్ అన్ని స్మాల్ రిపోర్ట్స్. ఓకే, కింద CLI లో రిపోర్ట్స్ స్లాష్ క్లిక్ చేయి. మోస్ట్ క్లిక్ చేయబడుతున్నా. రిపోర్ట్స్ స్లాష్ బ్యాక్వర్డ్ స్లాష్ ఆడ పైన ఏం కనిపిస్తుంది పాతలో? బ్యాక్వర్డ్ స్లాష్. ఓకేనా, విండోస్ లో అయితే ఇది అనమాట. report.html ఎంటర్. ఏమైంది? HTML report to non-in file. ఓకే, దాంట్లో మాడ్యూల్ లేదనమాట. ఓకే, పిప్ ఇన్స్టాల్ PyTest HTML ఎంటర్. ఓకే, మళ్ళీ డబుల్ అప్పారు. రిపోర్ట్స్ ఫోల్డర్కి వెళ్ళు. ఎక్స్పాండ్ చేయదాన్ని. ఎక్స్పాండ్ యారో మార్క్ ఉంది చూడు, దాని ముందు అదే. ఓకే, వెయిట్, మళ్ళీ క్లోజ్ చేయదాన్ని. ఎక్స్పాండ్ చేసిన క్లోజ్ చేయి. అట్లా అర్థమైందా? కింద టెస్ట్ కేసులు కూడా క్లోజ్ చేయి. అర్థమవుతుందా ఎక్స్పాండ్ అంటే ఏంటో?
ఓకేనా? ఆ ఫోల్డర్ లో మనకి కనిపించలేదు. అప్పుడు ఏం చేయాలి? రిపోర్ట్స్ ని ఎక్స్పాండ్ చేయమంటున్నారు. యారో మార్క్ క్లిక్ చేయాలి. ఓకే. యారో మార్క్ క్లిక్ చేయి. అప్పుడు దాంట్లో ఉండేది కనిపిస్తాయి అన్నమాట. ఓకే, ఆ రిపోర్ట్ మీద క్లిక్ చేయి. ఒక మౌస్ పెట్టు, క్లిక్ చేయి. రైట్ సైడ్ లో ఏం రాలేదు నీకు ఆప్షన్. రైట్ క్లిక్ చేయాలి. నో, రైట్ సైడ్ లో బ్రౌజర్ వస్తుంది. క్రోమా, ఫైర్ ఫాక్స్ అని డబుల్ క్లిక్. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ లో వచ్చి వచ్చినట్టుంది చూడు. అదిగో ఇప్పుడు వచ్చింది చూడు బ్రౌజర్. క్రోమ్ సెలెక్ట్ చేసుకో అక్కడ రైట్ సైడ్ లో. అది క్రోమ్. ఇలా వస్తుంది అనమాట రిపోర్ట్ అంతా. అర్థమవుతుందా? ఓకే. ఓకే, షో ఆల్ డీటెయిల్స్ కొట్టు రైట్ సైడ్ లో. రైట్ సైడ్ లో షో ఆల్ డీటెయిల్స్. రైట్ సైడ్ నువ్వు లెఫ్ట్ పోతున్నావు. రైట్ సైడ్ అంటే ఎక్కడ? అది స్క్రీన్ కా? క్లిక్ చేసినావప్ప? ఏం రాలేదా? రావట్లేదు. కింద ఎక్స్పాండ్ కొట్టు. దాని కిందనే ఎక్స్పాండ్ ఉంది ప్లస్. కొలాప్స్. దీంట్లో ఏం లేదా? టెస్ట్ కేసెస్ నేమ్స్ కూడా కావాలి. ఓకే, పాస్ అనేది ఏం చూపించలేదు, ఓన్లీ ఫెయిల్ అనేది చూపించింది. ఏది ఫెయిల్ అయింది? టెస్ట్ కేసు టెస్ట్ యాడ్ విత్ డిక్ట్ ఫెయిల్ అయింది, అంతేనా? డిక్ట్ ఒకటి ఇక్కడ కింద వచ్చినాడు. రైట్ రైట్. ఎందుకు ఫెయిల్ ఫెయిల్ అయింది అయింది. చెప్పి దాని గురించి డీటెయిల్స్ ఇచ్చింది అనమాట. ఫెయిల్ అయినటువంటి వస్తున్నాయి. అవునవును, అదే కదా మనకి కావాల్సింది. పాస్ అయిన వాడితో మనకేం ఇబ్బంది? ఆయన వచ్చినా కూడా దానివల్ల ఇబ్బంది లేదు. కానీ ఫెయిల్ అయినవి మనకు కాన్సన్ట్రేషన్ చేయాలి కదా. ఫెయిల్ అయితే మనం దాన్ని పాస్ చేయాలి. అర్థమవుతుందా ఎలా ఉంటుంది ఆఫీస్ లో వర్క్? ఓకే, ఇలా టెస్ట్ కేసులు ఉన్నాయి, ఫెయిల్ అవుతున్నాయి అనుకో, వాటిని మాడిఫై చేయాలి. మీ వల్ల కాలేదనుకో, ఎందుకు రాలేదని చెప్పి మీరు హెల్ప్ తీసుకుంటారు. ఏమైనా ఇష్యూ ఉందా, ఎక్కడ ప్రాబ్లం ఉంది, దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఉన్నాయా అని దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ప్రింట్ చేస్తేనే కదా తెలిసేది ఎవరికైనా అవుట్పుట్. ఎవరంతా కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట. మామూలుగా కోడ్ రన్ చేసి దాంట్లో ఏం వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ మనం అప్డేట్ చేయాలి. ఓకే, డెవలపరు ఓన్లీ వన్ టెస్ట్ కేసు రాస్తాడు. టెస్టర్ డెవలప్ చేసి ఆయన పబ్లిష్ చేసిన తర్వాత క్యూఏకి వస్తుంది. క్యూఏ వాళ్ళు పాజిటివ్ వే, నెగిటివ్ వే అన్ని ఆలోచించాలి. ఓకేనా? అట్లా టెస్ట్ కేసు రాయమంటారు అనమాట. మాన్యువల్గా రాసినాక, మాన్యువల్గా రాసిన తర్వాత ఆటోమేషన్ చేయమంటారు. ఆటోమేషన్ అంటే కోడే. ఓకే, క్లియరా? ఓకే. నెక్స్ట్ సిఎల్ఐ పచ్చంలో అప్పారో. ఓకే, అక్కడ HTML ఉంది కదా, ఈక్వల్స్ టు దాని ముందర అది మార్చు. HTML XML గా మార్చాలి. ఇక్కడ కూడా ఎండింగ్ లో కూడా మార్చు. XML స్టార్టింగ్ లో కూడా HTML తీసేసి JUnit -XML పెట్టాలి. JUnit J ఫర్ జమ్ము JUnit -XML ఓకే. అండ్ ఎంటర్. ఇది కూడా రన్ అయిందా? 3 ఫైల్ 8 parts. రిపోర్ట్ అయితే రాలేదు. అక్కడ రిపోర్ట్ HTML ఒకటే ఉంది మనకి. ఒకసారి రిపోర్ట్స్ ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయి. రిపోర్ట్స్ పైన క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయి. వచ్చింది. ఓకే, రిపోర్ట్ HTML XML ఓపెన్ చేయి. రిపోర్ట్ దీనికి కూడా బ్రౌజర్ వస్తుంది, రాలేదా? అంటే HTML అంటే హైపర్ టెక్స్ట్ ప్రోటోకాల్ మనకి అనమాట. మార్కప్ లాంగ్వేజ్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. దీంట్లో మనకు సెలీనియంకి వాటికి పోగొడుతుంది. కొన్నిసార్లు రిపోర్ట్ మాకు HTML వద్దు, XML రిపోర్ట్ పంపిమంటారు. ఓకేనా? XML రిపోర్టు -HTML ఈక్వల్స్ పెడితే డైరెక్ట్ వచ్చేస్తుంది. JUnit కూడా XML కి జావా సంబంధించి కాబట్టి JUnit
XML వాడాలి CLI లో. క్లారిటీ వచ్చిందా? ఐఫోన్ XML. ఓకే. HTML అంటే అయిపోయిన HTML డైరెక్ట్ పెడతాం. ఒకవేళ ఎర్రర్ వచ్చిందనుకో మాడ్యూల్ ఇన్స్టాల్ చేస్తాం అంతే. దీనికి కూడా మాడ్యూల్ ఉంది, ఏమంటే మాకు డైరెక్ట్ వచ్చేసింది. డెవలపర్ కొట్టు, ఇన్స్టాల్ మాడ్యూల్ ఉంది కదా, అది అక్కడికి వెళ్ళు, డెవలపర్ టెస్ట్ HTML రిమూవ్ చేయి, ఐఫోన్ JUnit -XML XML ఎంటర్. నాట్ ఫైల్. ఓకే, బ్రౌజర్కి వెళ్ళు, కొత్త ట్యాబ్. ఓకే. JUnit XML ఏ మాడ్యూల్ అయితే మీకు తెలియదు, ఎట్లా ఉందో దానికి తెలియదు అనుకో, JUnit XML P/PI P ఫర్ పంజాబ్ పైథాన్, P ఎంటర్. ఫస్ట్ క్లిక్ చేయప్ప. ఓకే, పైటెస్ట్ అవసరం లేదు, అర్థమైందా? మీకైతే ఏ మాడ్యూల్ తెలియట్లేదో ఆ మాడ్యూల్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలంటే ఇట్లా సెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎక్సెల్ ఫైల్స్ రీడ్ అన్నాం కదా, ఓకే, CSV అన్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పినాను, JSON. ఎక్సెల్ ఫైల్ కి పండాస్ వాడతాం. కొత్త ట్యాబ్ ఓపెన్ చేయి. ఇప్పుడు ఏం చేయాలి, పండాస్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలంటే తెలియదు అనుకో, ఏం చేయాలి, పండాస్ ఫస్ట్ లైబ్రరీ ఇవ్వాలి. లైబ్రరీ ఇచ్చి పండాస్ PANDS పండాస్ లోకేష్ సర్చ్ లో PAN పాత ఇవ్వాలి కదా. ఎందుకు పాత ఎందుకు బ్రో, గూగుల్ నెట్ అని అడుగుతున్నావు, నెట్ తోకి ఎందుకు పాత ఇవ్వాలి? ముందు దానికి వెళ్ళు, దాన్ని ఏం కొట్టినావు కొంత ముందు, బ్యాక్ వెళ్ళు, బ్యాక్ స్పేస్ కొట్టు, బ్యాక్ స్పేస్ పైన నావిగేషన్ ఐడియా ఉందా? ముందుకు వెళ్ళడం, ఏం కొట్టినాం పైన సెర్చ్ లో ఏముంటుంది? JUnit XML PY/PI. ఇప్పుడు నేను కొత్తగా చెప్పిన దాంట్లో ఏం మారింది దానికి దీనికి? PY/PI మిస్ అయింది. అది అర్థమవుతుందా? ఏ మాడ్యూల్ తెలియకపోతే ఆ మాడ్యూల్ దగ్గర అక్కడ పెట్టాలన్నమాట. ఓకే, PY/PI అని ఎంటర్ కొట్టు. అర్థమవుతుందా? అది చూపిస్తుంది అనమాట మీకు తెలియకపోతే ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, స్పేసెస్ ఉన్నాయా లేకపోతే డాష్ ఉందా, అండర్స్కోర్ ఉందా అని చూపిస్తుంది. క్లియరా? ఓకే, క్లియర్ అండి. ఇప్పుడు నాకు కూడా చూడు, JUnit అని తెలియకపోయా, అప్పుడు ఏం చేసిన, JUnit PY అన్నా, అవి వచ్చేసింది నీట్ గా. పైటెస్ట్ అవసరం లే, పచ్చంకి వెళ్ళు. రిపోర్ట్ మనకు వచ్చేసింది. ఒకవేళ రానప్పుడు అది కూడా తెలుసుకోవాలి మనం ఉంటున్నాం. ఓన్లీ పైటెస్ట్ రిమూవ్ చేయి, ఇన్స్టాల్ LL పోయింది, పైటెస్ట్ ఒకటి రిమూవ్ చేయి, డాష్ కూడా అవసరం లేదు. కర్సర్ చూడు తమ్ముడు, ఎక్కడుంది కర్సర్, ఎక్కడ బ్లింక్ అవుతుంది? అప్పుడు దాని మీద బ్లింక్ అవుతుంది, ముందుకు పోతుంది అనమాట. డిలీట్ కొడుతున్నావు నువ్వు, స్పేస్ J టైప్ చేయి. ఇప్పుడు బ్యాక్ స్పేస్ కొడితే ఏం పోతుంది చెప్పు? వెయిట్, ఇప్పుడు బ్యాక్ స్పేస్ కొడితే ఏం పోతుంది? స్పేస్ పోతుంది. ఓకే, యూ దగ్గర పెట్టు కర్సర్, మౌస్. ఇప్పుడు ఏం పోతుంది బ్యాక్ స్పేస్ కొడితే? J పోతుంది. డిలీట్ కొడితే U పోతుంది. అర్థమవుతుందా? క్లారిటీ ఉందా? ఓకే, కర్సర్ ఎక్కడ బ్లింక్ అవుతుంది దాన్ని బట్టి చూసుకొని డెసిషన్ తీసుకోండి. ఓకే, ఎంటర్. ఇది చేయకపోయినా వచ్చేసింది, ఎందుకంటే మనకు HTML చేసినా కూడా బై డిఫాల్ట్ గా. మళ్ళీ డబుల్ క్లిక్ చేయి రిపోర్ట్ XML ని.
XML డబుల్ క్లిక్ చేయి, రైట్ సైడ్ మౌస్ పెట్టు, క్లిక్ చేయి. ఎక్కడన్నా బ్రౌజర్ ఆప్షన్ రావాలి, దీనికి కూడా వస్తుంది బ్రౌజర్. HTML అయితే వచ్చేసింది, నాకు ఐడియా ఉంది. అంతేనా? పైకి ఏం రాలేదు ఆప్షన్. అవును. సరే, రిపోర్ట్ XML రైట్ క్లిక్ ఇవ్వు. రైట్ క్లిక్ ఆప్షన్ లేదా, ఓపెన్ ఇన్ కానీ, ఓపెన్ ఇన్ బ్రౌజర్. బ్రౌజర్. ఓకే, క్రోమ్. ఓకే, అక్కడ రాకపోతే ఇక్కడ చేసుకోండి, ఇట్లా వస్తుంది అనమాట. ఓకేనా? అందరూ HTML అడుగుతాను లేదు, అందరూ XML అడుగుతాను లేదు, రెండు నేర్చుకోండి మీరు. ఏది కావాలంటే రిపోర్ట్ డౌన్లోడ్ చేయొచ్చు. క్లియరా? మీరు క్లాస్ లో ఉన్నంత వరకు వచ్చినట్టు ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయకపోతే ముక్క రాదు చెప్తున్నా. ప్రాక్టీస్ 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 చేయకపోతే లాభం లేదు. వింటే వరకు కథ వింటే ఉంటది, లైవ్ లో బాగుంటది ఇంట్రెస్ట్ గా. తర్వాత అసలు ఏం ముక్క రాదు. ప్రాక్టీస్ చేయాలా, జాబ్ వచ్చినందుకు చేయాలా. జాబ్ వచ్చిందంటే ఆడతా పాడుతూ ఉంటాయి అన్ని, కూడా కోడ్ అంతా రెడీగా ఉంది. ఇప్పుడు కోపైలట్ అని చెప్పి పెద్ద పెద్ద టూల్స్ వచ్చాయన్నమాట, ఎక్స్టెన్షన్స్. ఆటోమేటిక్గా నీకు తెలియకపోతే సెర్చ్ చేస్తే కోడ్ వేస్తుంది అది. ఓకేనా? అట్లీస్ట్ ఇంటర్వ్యూ వరకు నేర్చుకోండి స్వామి, చాలు. ఓకే, ఇంటర్వ్యూ క్రాక్ చేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతారు, అయిపోతుంది. బాగా చేసుకుని ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే చిన్న చిన్నవి ఇవే అడుగు. ఓకే, హౌ టు స్కిప్ టెస్ట్ కేస్ అంటారు, ఏం చెప్తారు? సో మార్కర్స్ వాడి మనము స్కిప్ చేయొచ్చు. ఏ మార్కర్ అది చెప్పకుండా అని చెప్తున్నావు. అట్ ది డేట్ ఆఫ్ మార్క్ డాట్ పోయింది, రాంగ్. మార్క్ డాట్ స్కిప్. రైట్, అర్థమవుతుందా? ఇట్లా ఆన్సర్ కరెక్ట్ రావాలా. యూజింగ్ స్కిప్ మార్కర్ వీ కెన్ యూజ్ విత్ @mark.skip అని చెప్పాలి ఆన్సర్. ఓకే, ఇప్పుడు చెప్పు. 3 years చేసేవానికి మనం ఇప్పుడు నేర్చుకోవడానికి ఏమో తేడా ఉందా? అంత సేమ్ అనమాట. అందుకోసం మనం కలరింగ్ ఇవ్వాలి. 3 years 4 years 5 years ఇదంతా వర్క్ చేసిన నేను అని. అందుకంటే నేను రియల్ టైం చెప్తున్నాను మీకు. మహా అయితే టెస్ట్ కేసులో వాల్యూస్ మారుతాయేమో, అంత రాసేంత ఎగ్జిక్యూషన్ అంతా సేమే కదా. ఓకే, CLL ఎగ్జిక్యూట్ చేసే కమాండ్ సేమ్ ఉంటుంది, ఫైల్ నేమ్ మారచ్చు, టెస్ట్ కేస్ నేమ్ మారచ్చు. ఏమున్నా కూడా యాక్చువల్ ఎక్స్పెక్టెడ్ రెండే ఉంటాయి. సాఫ్ట్వేర్ అసెషన్ అంటే ఏంటి, హార్డ్ అసెషన్ అంటే ఏంటి అంటాడు, అప్పుడేం చెప్తారు? సో సాఫ్ట్వేర్ సెషన్ వచ్చి మనం ఏదైనా ఫైల్ ఫంక్షన్ ఏమైనా ఎర్రర్ వచ్చినా కూడా, ఫంక్షన్ కాదు, టెస్ట్ కేసులో. సరే, టెస్ట్ కేసు ఏమైనా ఎర్రర్ వచ్చినా కూడా అసెషన్ యూజ్ చేసేసి ఎక్స్పెక్టెడ్. నో అసెషన్ నేను తీసుకున్న వర్డ్ అది, అసెషన్ అనకూడదు. ఓకేనా? ఫస్ట్ హార్డ్కి వెళ్దాం. హార్డ్ అసెషన్ అంటే ఏంటంటే యూజింగ్ అసెట్ కీవర్డ్ తో కంపేర్ చేస్తాం, = కానీ ఎన్ కానీ. ఒకవేళ ఎర్రర్ వస్తుంది అనుకో, అక్కడే అయిపోతుంది కదా. టు ఇగ్నోర్ దిస్ ఆప్షన్ వీ కెన్ గో విత్ ద pytest_check. దిస్ ఈజ్ ఏ సాఫ్ట్ అసెషన్. Even though test case failed, it won't stop there. It will continue the process. Okay? ఎర్రర్ వచ్చినా కూడా కంటిన్యూ అయిపో, టెస్ట్ కేసులో ఫెయిల్ అయినా కూడా రన్ అయిపోవాలంటే దాన్ని సాఫ్ట్ అసెస్మెంట్ అంటారు. ఏ మాడ్యూల్తో అచీవ్ చేస్తామంటే, ఏ మాడ్యూల్ అది? రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా pytest_check. రైట్, గుడ్. ఓకే, చూడు నిన్న చెప్పినాను, నేను క్లాస్ ఉన్నంత వరకు బాగా వినే ఉంటుంది, మరి ప్రాక్టీస్ చేయకపోతే రాదు. అందుకే చెప్తున్నా, ఇంటర్వ్యూ క్రాక్ చేసిన వరకు చదువుకోవాలి. నేను ఇంటర్వ్యూ మధ్యలో నేను ఆపేస్తాను, నేను చెప్పను ఆన్సరు. చిన్నవి అడిగాను అనుకో, నా కోసం చూస్తే నేను ఆన్సర్ చేతి ఎత్తేస్తాను, నేను చెప్పను ఆన్సరు. అందుకోసం మీరే చెప్పాలి. క్లాస్లో చెప్పినట్టు ఏమన్నా క్వశ్చన్లు అడిగినాడంటే ఇంటర్వ్యూ వేరు, నేను రాయను ఆన్సర్. మీకు అర్థమవుతుందా? ఓకే. ఓకే, డే 1 నుంచి అన్ని ఇంపార్టెంటే. జాబ్ వచ్చేంత వరకు ఏది ఇగ్నోర్ చేసేకి లేదు. లిస్ట్, స్ట్రింగ్ ఆపరేషన్, లిస్ట్ ఆపరేషన్, డిక్షనరీ ఆపరేషన్, పాప్ అండ్ పాప్ ఐటమ్ డిఫరెన్స్ చెప్పగలరా? ఇప్పుడు డైరెక్ట్ అడిగితే డిక్షనరీలో పాప్ అండ్ పాప్ ఐటమ్ ఏంటి తెలుసా?
పాప్ అండ్ పాప్ ఐటమ్. Pap, it will remove the last. రాంగ్ ఆన్సర్. డిక్షనరీలో వచ్చేసరికి వేరు. నువ్వు లిస్ట్ చెప్తున్నావు, Okay, got it. అందుకోసమే ఇట్లా క్లారిటీ ఉండాలి ఆన్సర్లు. నాకు ఇది అడిగినా కూడా క్వశ్చన్ అడిగినా నేను చెప్పను ఆన్సర్. మీకు ఎప్పుడేం చేస్తావు? చదువుకొని రావాలి మీరు బాగా నీట్ గా. ఎందుకు చెప్పినాం క్లాసు? Answer divided into. డైలీ 1 hour క్లాసెస్ వింటున్నారు కదా, ప్రాక్టీస్ చేయకపోతే ఎట్లా? అర్థమవుతుందా ఎంత వీక్ ఉన్నారో మీరు? 4 years 3 years 5 years ఎక్స్పీరియన్స్ పెడుతున్నాం. చిన్నది అడిగేదోడు, పెద్ద పెద్ద లాజిక్ ఏం రాయమండోడు, చిన్న అడుగుతాడు. చెప్పినా కదా, అన్నం ఉడికిందా లేదా అంటే అన్నం భోంచేసి చెప్పము ఉడికిందని, ఒక మెతుకు చూసి చెప్తాడు ఉడికిందా లేదా అని. వాడు కూడా అంతే, వీనికి వర్క్ వచ్చా రాదా, చిన్న లాజిక్ చేయగలరా అని చిన్న అడుగుతాడు. అక్కడ దొరికిపోతాం మనం. పాపలో మనం కీ ఇస్తాం కదా డిక్షనరీలో. నేను చెప్పను, నువ్వే తీసుకుంటావు. అది నేను జస్ట్ ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పుడు చెప్తావు, మళ్ళీ రేపు వేరే క్వశ్చన్ అడుగుతా, అప్పుడు చేస్తావు. ఓకే, ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఓకేనా? ఏది మిస్టేక్ లేదు. డే 1 నుంచి ఏం జరిగినాయి అన్ని రిపీట్ చేసుకోండి. ఇప్పటి వరకు ఈ టాస్క్ చేసుకొని మళ్ళీ ఫ్రీ టైం ఉంటే ఒకసారి ఏం చేసుకుంటూ పోండి. ఓకే, మై నేమ్ ఈజ్ అర్జున్ కుమార్ రెడ్డి. ఈచ్ వర్డ్ లో స్పేస్ ఉంది. అన్ని స్పేస్ రిమూవ్ అయిపోవాలంటే ఏం చేయాలి? స్ప్లిట్ కాన్సెప్ట్ యూజ్. Split method. రైట్, గుడ్. ఏం చేస్తుంది బై డిఫాల్ట్ గా స్ప్లిట్ అనేది? స్పేసెస్ రిమూవ్ Space చేస్తుంది. remove Spaces చేస్తుంది. అనేది అవుట్పుట్ ఏ టైప్ వస్తుంది? List. లిస్ట్. రైట్, ఇట్లా రావాలి ఆన్సర్స్. ఓకేనా? అర్థమవుతుందా? ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. వచ్చులే అని చెప్పి కొంచెం ధీమాగా ఉన్నారా, ఏమంటారు, నెగ్లింగ్. ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్. అప్ టు జాబ్ వస్తుందో చాలు. ఓకే. ఓకేనా? ఫస్ట్ రౌండ్ చాలా ఈజీగా ఉంటుంది, సెకండ్ రౌండ్ కొంచెం టఫ్ ఉంటుంది. అందుకోసమే నేర్చుకుంటాండి ఏంటున్నా. ఓకే, ఓకే. నెక్స్ట్ పై టెస్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఆ హుక్స్ కాన్సెప్ట్ నేర్చుకుంటాను, సరిపోతుంది. నెక్స్ట్ కాంట్రాస్ట్ ఉందన్నమాట. ఇది మనం ఇంతవరకు ఏం చేసినాం, ఒకటే టెస్ట్ కేసులో రాసినాం కదా. మన దగ్గర ఏపీ ఉంది కదా, ఏపీ ఉందా? ఎస్ గిట్హబ్ చెప్పానా మీకు? నో అంజన్. నో, ఇదే కదా సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ కదా. ఓకే, సర్వీస్ నౌ, సరేలే. పోస్ట్ మ్యాన్, సరే నెక్స్ట్ పై టెస్ట్, ఈ 3 కాన్సెప్ట్ కవర్ చేశారా? ఓకే సరే. కొత్త టాపిక్ వెళ్ళిపో. కొత్త ఫ్రేమ్వర్క్, యూనిట్ టెస్ట్. కొత్త ఫ్రేమ్వర్క్ రియల్ టైంలోకి వెళ్ళు. రియల్ టైంలో ఫైల్స్, ఓపెన్ ద ఫైల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. గిట్ హబ్ మిస్ అవ్వద్దండి ఎవరు. ఓకే. రియల్ టైం గిట్ హబ్. సరే, గిట్ హబ్ అంట. యూనిట్ టెస్ట్ బిల్ట్ కొత్త ఫోల్డర్ లైబ్రరీ. ఇక్కడైనా ఇక్కడే రియల్ టైమ్ లోనే ఆ ఫ్రేమ్వర్క్స్ లోనే యూనిట్ టెస్ట్ ఫ్రేమ్వర్క్. యూనిట్ _టెస్ట్_ ఫ్రేమ్వర్క్. ఓపెన్ చేసి సేమ్ అదిలా అంతే. టిఎస్ టెస్ట్. టిఎస్ బ్యాక్ వెళ్ళు. బ్యాక్ దీన్ని ఓపెన్ చేసి పై చార్లో ఇక్కడ ఆప్షన్ వచ్చింది, రైట్ క్లిక్ చూడు. రైట్ క్లిక్ లాస్ట్ ఆప్షన్ షో మోర్ ఆప్షన్స్. పై చార్ రావాలి, ఇక్కడ రావట్లేదు. ఓపెన్ విత్ ఆప్షన్ ఏమైనా వచ్చిందా? లేదు కదా. సర్లేదు, పై చార్ నుంచి ఓపెన్ చేయి. ఇక్కడ మాకు ఇక్కడే వస్తుంది ఆప్షన్. ఇక్కడ రాకోకుంటే పై చార్లోకి వెళ్ళి లెఫ్ట్ టాప్ లో ఆ లైన్స్ ఉన్నాయి కదా, ఓపెన్. ఆ పైన పాత్ సెలెక్ట్ చేసుకో. ఎక్కడ ఉన్నామో చూసుకో, రియల్ టైం ఎక్కడ ఉందో. ఓపెన్ విత్ లో పైచాం వస్తుంది అంచల్.
ఇక్కడ రాలే, అదే కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాలే. మేబీ ఇన్స్టాలేషన్ అప్పుడు ఇష్యూ. షో మోర్ ఆప్షన్స్ బిఫోర్ లోనే రియల్ టైం అదే ఇంబైక్ రాలేదు ఉంటున్నా. ఫ్రేమ్వర్క్స్ యా అదే దాన్ని సెలెక్ట్ చేసుకో. వెయిట్, ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ చేద్దాం. సెలెక్ట్ ఫోల్డర్ Yeah. కింద, సెలెక్ట్ ఫోల్డర్ కింద డౌన్ సైడ్ ఆల్ ఫైల్స్. సెలెక్ట్ చేసినావా? ఓకే, వెయిట్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ విండో చేశారనుకో ముందు ప్రాజెక్ట్ వెళ్ళిపోతుంది. అది ఉండాలి, ఇది ఉండాలి అనుకో న్యూ విండో అంటే ఆ ప్రాజెక్ట్ కనిపిస్తుంది, నీకు ఈ ప్రాజెక్ట్ కనిపిస్తుంది, రెండు ఉంటాయి ట్యాబ్స్. ఫస్ట్ ప్రాజెక్ట్ అక్కడ రెండు ట్యాబ్ ఓపెన్ చేసినా. ఇప్పుడు కింద టాస్క్ బార్ చూడు, 5 సెకండ్ల దగ్గర క్లిక్ చేయి, కర్సర్ పెట్టి అక్కడ అట్లా. ఓకేనా? ముందు ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ ఎట్లయినా ఓపెన్ చేసుకోవచ్చు మీరు. అర్థమవుతుందా? ఆ ప్రాజెక్ట్కి వెళ్ళండి, ఆ ప్రాజెక్ట్కి వెళ్ళొచ్చు, ఈ ప్రాజెక్ట్కి వెళ్ళండి, ఈ ప్రాజెక్ట్కి వెళ్ళొచ్చు. దిస్ ప్రాజెక్ట్ అండ్ న్యూ ప్రాజెక్ట్. దీంట్లో ఫైల్స్ లేవు కదా, టెస్ట్ ఫైల్స్ యాడ్ చేయండి. న్యూ మాడ్యూల్ పార్ట్ వదిలేసి టెస్ట్ కేసు అడిషన్, టెస్ట్ కేసు రాయండి. ఇందాక మీకు ఎలా వచ్చో రాయండి. test_addition మాడ్యూల్ వదిలేయండి. మాడ్యూల్ ఇంపోర్ట్ వదిలేసి టెస్ట్ కేసు అసెషన్ రాయండి. ఇంపోర్ట్ అవసరం. ఇంపోర్ట్ యూజ్ చేయకుండా రాయలోకి. అర్థం కాలేదు మంజు. ఇంపోర్ట్ యూజ్ చేయకుండా addition కి ఫంక్షన్ రాయి లోకేష్. ఫంక్షన్ Def- మోడల్స్ అవసరం లేదు. def add x, y colon return x plus y మళ్ళీ def ఓ లైన్ స్పేస్ def test_add t add method colon expected result underscore equal space equal without value 20 actual result actual underscore result equal to add 18 comma 2 ఓకే. స్పేస్ ఇవ్వటి లైన్ అసెట్ ఎక్స్పెక్టెడ్ అండర్స్కోర్ రిజల్ట్ స్పేస్ డబుల్ ఈక్వల్ టు యాక్చువల్ రిజల్ట్. రన్ చేయి ఇంకా. టర్మినల్ యూనిట్ టెస్ట్. ఓకే, యూనిట్ టెస్ట్ ఫ్రేమ్వర్క్స్ లో ఓకేలా పై టెస్ట్ ఐఫోన్ ఆర్ఎల్ స్పేస్ ఐఫోన్ వివి ఇన్స్టాల్ చేయమంటుంది. అన్న చెప్తాను ఓకే వెయిట్ చేయి. పాత్ రాంగ్ ఇచ్చారు టర్మినల్ లో. పై టెస్ట్ ఇవ్వలేదు కదా. అవును పై టెస్ట్ ఇవ్వలేదు. పై టెస్ట్ డాట్ పై టెస్ట్ డాటా ఇచ్చాను కదా. ఇది యూనిట్ టెస్ట్ కదా. పై టెస్ట్ ఇది సారీ, మనం ఇక్కడ మిస్ చేసాం. పై టెస్ట్ డాట్ కాదు, మనకేమన్నా ఎగ్జాక్ట్ ఇది కావాలి అంటే మనం ఇది తీసుకుంటాం. పై టెస్ట్ అనేది ఈ పై టెస్ట్ టెస్ట్ అండర్. 5 టెస్ట్ అండర్ స్కోర్. 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 5 టెస్ట్ అండర్ స్కో
RA small r cap A underscore VB hyphen VB. hyphen VB. Yes, Hmm. awesome. వెయిట్ రన్ అవ్వదు పైటెస్ట్ కాదు, మాడ్యూల్ మారింది. యూనిట్ టెస్ట్. ఓకే, ఇంపోర్ట్ యూనిట్ టెస్ట్. హలో, అంజీ ఇంపోర్ట్ చూడు కొంచెం అన్న బ్రెయిన్ వాడుతున్నావు. ఇక్కడ కాదు పైన. టాప్ లో ఎక్కడ 1 వాడతాం చెప్పు. ఇంపోర్ట్ చేయ. మనం జస్ట్ గ్యాప్ లో టెస్ట్ కేసు రాయండి, మిగతా నేను చెప్తాను చెప్పినాను అనమాట. అట్లా ఇంపోర్ట్ యూనిట్ టెస్ట్. ఇందాక మనం పైటెస్ట్ రాసినాం కదా, పైటెస్ట్ ని ఫంక్షన్ లో రాయొచ్చు, ఊప్స్ లో రాయొచ్చు. కానీ యూనిట్ టెస్ట్ కి ఓన్లీ ఊప్సే ఉందన్నమాట, నార్మల్ గా అయితే రాసేకి లేదు. ఎంటర్ క్లాస్, ఎంటర్ ఇచ్చి క్లాస్ టీ క్యాపిటల్ టెస్ట్ అండర్స్కోర్ ఏ క్యాపిటల్ యాడ్ ఆఫ్ యూనిట్ టెస్ట్ డాట్ టెస్ట్ కేసులో టీ క్యాపిటల్ సి క్యాపిటల్ సింగిల్ వర్డ్ టీ క్యాపిటల్ టెస్ట్ కేస్ ఫస్ట్ది. టెస్ట్ కేస్ ఫస్ట్ ఆప్షన్ వచ్చింది కదా ఆల్రెడీ, కోలన్. ఇవన్నీ లోన్ పంపించుపా. అంతా సెలెక్ట్ చేసుకొని ఒక ట్యాబ్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఏం మార్చండి. క్లాస్ రాసినారు, క్లాస్ లో ఏం పెడతారు ఇంకా. క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ అవసరం లేదు, టెస్ట్ కేసు అవసరం లేదు. ఓకే, నార్మల్ గా ఏం పెడతాం క్లాస్ లో అంటే, 4th లైన్ లో ఏం పెట్టాలి చెప్పండి, ఏం మిస్ అయ్యారు? సెల్ఫ్. మరి అదే అడుగుతున్నా. కన్స్ట్రక్టర్. పక్కన క్లిక్ చేయి ఎక్కడన్నా. సెల్ఫ్ కీవర్డ్ మొత్తం టెస్ట్ యాడ్ సెల్ఫ్ లొకేషన్. రిటర్న్ లో సెల్ఫ్ డాట్ ఎక్స్ సెల్ఫ్ డాట్ వై. సెల్ఫ్ డాట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఏం అవసరం లేదు. లేదా అవసరం లేదు. ఓకే మనం ఇది కన్స్ట్రక్టర్ వాడినప్పుడు అది ఇచ్చేది. ఓకే అండర్స్టాండ్. సెల్ఫ్ డాట్ ఎక్స్ సెల్ఫ్ డాట్ వై.
ఓపెన్ చేద్దాం. పైన క్లాస్ తీసుకోండి. ఇంకోటి కట్ చేయ, లైన్ నెంబర్ 4 and 5 కట్ చేయి. 4 and 5 కట్ చేయి. కట్. పైన క్లాస్ తీసుకో. ఇంకోటి డెఫ్ పైన దాని పైన సెకండ్ లైన్ లో డెఫ్ క్యాల్కులేటర్, సారీ క్లాస్ క్యాల్కులేటర్, క్లాస్ క్యాల్కులేటర్, క్లాస్ క్యాల్కులేటర్. colon, enter, paste, enter. ఇది చూడు ఏం పెట్టినారు, చూడు ఏం మిస్టేక్ ఉందో అందరూ అబ్జర్వ్ చేస్తున్నాను. నిద్రపోతున్నట్టు క్లాస్ లో లైన్ నెంబర్ 5 లో ఏం మిస్టేక్ ఉంది చెప్పండి. సెల్ఫ్ డాట్ ఏం మిస్టేక్ ఉంది చెప్పంటారా, చదవమని చెప్పలే. ఏం వేరియబుల్ అది, ఎందుకు పెట్టినారు సెల్ఫ్ అక్కడ 5th లైన్ లో? ఏం వేరియబుల్ అది? కన్స్ట్రక్టర్ ఉందా సెల్ఫ్ వాడకి? మెథడ్ వేరియబుల్ కదా, అబ్జర్వ్ చేయలేదు మిగతా వాళ్ళు. హలో, గుడ్డిగా చూస్తున్నారు కదా అంతేనా? క్లాస్ లో ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతున్నది? అందుకే చెప్పేది ఫస్ట్ కోడ్ నేర్పించింది ఎందుకనుకుంటే దానికోసమనే. ఇన్స్టాలేషన్ నుంచి ఊప్స్ వరకు చెప్పిన, ఊప్స్ అయిన తర్వాత అన్ని ఇక్కడ రియల్ టైమ్ లో వాడదామని చెప్పినా కదా. ఓకే, ఒక క్లాస్ ఉంది మన దగ్గర, ఒక దాని మెథడ్ ఉంది. లైన్ నెంబర్ 8 లో డెఫ్ సెటప్, 8th లో డెఫ్ సెటప్. సెటప్ లో తమ్ముడు కొంచెం అలర్ట్ గా ఉండు తమ్ముడు. ఎక్కడ రాస్తున్నాం మన కోడు? ఇండెంటేషన్. అర్థమవుతుందా? ఎక్కడ రాస్తున్నాము కొంచెం బాడీ ప్రజెంట్ మైండ్ రాసినట్టు ఉండదు, అట్లా ఉండద్దండి. యాక్టివ్ ఉండు. సెటప్, SCT, సెటప్ లో యూ క్యాపిటల్ పెట్టు, సింగిల్ వర్డే. ఎంటర్ కొట్టు. కింద సెల్ఫ్ డాట్ క్యాల్సి ఈక్వల్స్ టు క్యాల్కులేటర్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయబోతున్నాం అంతే. ఇక్కడ స్మాల్ ఏ క్యాల్సి ఈక్వల్స్ టు ఆ క్లాస్ ని కాల్ చేయండి. ఇక్కడ క్యాల్కులేటర్ ని ఎంటర్. ఎలా కాల్ చేస్తాం క్లాస్ ని? ఆబ్జెక్ట్ నేర్పిలే మనం. ఏమి ఇవ్వాలి? లైన్ నెంబర్ 9 నుంచి చివరిన ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. క్లాస్ ని కాల్ చేయడం తెలియట్లే. నేను నేర్పించి ఏం లాభం మీకు? ఓకేనా? సెటప్ లో అన్ని గ్లోబల్ వేరియబుల్స్ అన్ని ఇక్కడ డిక్లేర్ చేసుకుంటాం అనమాట. సెటప్ అంటే సెట్ చేయబోతున్నాం అన్ని, ఇవన్నీ కావాలి మనకు టెస్ట్ చేసినట్టుగానే. ఓకేనా? లైన్ నెంబర్ 3, 4, 5 తో ఇప్పుడు పని లేదు, డైరెక్ట్ ఎక్కడికి వచ్చింది 9th లైన్కి వచ్చేస్తుంది అనమాట ఆ క్లాస్. ఓకే, 12th లైన్ లో టెస్ట్ అండర్స్కోర్ యాడ్ విత్ యాడ్ అండర్స్కోర్ విత్ పాజిటివ్ నంబర్స్. పాజిటివ్ అండర్స్కోర్ నమ్స్ అని పెట్టు మొత్తం రాయాల్సి పడలే. నమ్స్ అది సెల్ఫ్. ఓకే, బిఈ అని ఊళ్ళోకి TIVE పాజిటివ్. ఓకే, అన్న లెఫ్ట్ అయ్యాలి. ఓకే,
హలో, క్యాల్కులేటర్ రాసాం కదా అక్కడ. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్, ఓకే, ఎక్స్పెక్టెడ్ రాసినాం. నెక్స్ట్ యాక్చువల్ రిజల్ట్ ఈక్వల్స్ టు ఎవరిని కాల్ చేయాలి? సెల్ఫ్ డాట్ క్యాల్సీ కదా, సెల్ఫ్ డాట్ క్యాల్సీ డాట్ యాడ్. దాని ముందర సెల్ఫ్ డాట్ క్యాల్సీ పెట్టు, దాని ముందు సెల్ఫ్ డాట్ క్యాల్సీ డాట్ యాడ్, క్యాల్సి డాట్ యాడ్. ఓకేనా? పై టెస్ట్ కి దీనికి డిఫరెంట్ ఉందన్నమాట. ఈ 15th లైన్ లోపలికి పంపించు, 15th లైన్ లోపలికి పంపించు, అక్కడ పెట్టి ట్యాబ్ కొడు. అసెట్ కీవర్డ్ లేదు, సెల్ఫ్ డాట్ అట్లే ఉంచు, దాని ముందర సెల్ఫ్ పెట్టు, దాని ముందర సెల్ఫ్ డాట్ అసెట్ ఈక్వల్, అసెట్ తర్వాత కంటిన్యూగా రాయి, ఈ క్యాపిటల్ ఈక్వల్, ఈ క్యాపిటల్ ఈక్వల్ వచ్చింది అక్కడ, సెలెక్ట్ చేసుకో, ఎంటర్ కొట్టు, దాని లోపల పెట్టు, దాని బ్రాకెట్ లో ఈక్వల్స్, ఆల్రెడీ ఈక్వల్స్ అని అంటున్నాం, ఎక్స్పెక్టెడ్ కామా యాక్చువల్ రిజల్ట్ రావాలి. అట్లా డబుల్ ఈక్వల్స్ ప్లేస్ లో కామా పెట్టు, ఎరేజ్ చేసి కామా స్పేస్ చివరిన బ్రాకెట్ క్లోజ్ చేయి. అర్థమవుతుందా? ఆల్రెడీ సెల్ఫ్ ఈక్వల్స్ అని అసెట్ ఈక్వల్ దాంట్లో వచ్చేసింది అనమాట. ఈక్వల్స్ ఉన్నప్పుడు మనం జస్ట్ ఏమేమి ఈక్వల్ చేస్తున్నావు అని చెప్పబోతున్నాం. ఎక్స్పెక్టెడ్ వాల్యూ అండ్ యాక్చువల్ వాల్యూ కింద 17 లైన్ లో స్టార్టింగ్ లో 17 లైన్ స్టార్టింగ్, ఇఫ్ అండర్స్కోర్ నేమ్ ఈక్వల్స్ టు మెయిన్. ఇఫ్ అండర్స్కోర్ గుర్తులేదా? చెప్పాను ఇంతకు ముందు, ప్యాకేజ్ కాన్సెప్ట్ గుర్తులేదు. అండర్స్కోర్ మెయిన్ స్పేస్ ఇఫ్ స్పేస్ అండర్స్కోర్ నేమ్ అండర్స్కోర్ స్పేస్ డబుల్ ఈక్వల్స్ టు అండర్స్కోర్ వచ్చింది అక్కడ, ఎంటర్ అని కొట్టు. హలో, హలో, సారీ అండి, పవర్ పోయింది, వైఫై కనెక్ట్. నో ప్రాబ్లం. ఇఫ్ అండర్స్కోర్ నేమ్ అండర్స్కోర్ స్పేస్ ఈక్వల్స్ టు, ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది తప్ప నేను చెప్పినది మళ్ళీ చెప్పాలి చూడు, ప్రాక్టీస్ చేయట్లేదు. చెప్పండి, మిగతా వాళ్ళు కూడా నా కోసం ఏం చేస్తున్నారా ఏంటి? చేయలేదా మిగతా వాళ్ళకి? ఎవరికి చేయలే? ప్రాక్టీస్ చేయలేదు మీరు? హలో, తెలియదు ఎవరికి ఇది? హలో, కోర్స్ లో అండర్స్కోర్ విత్ ఇన్ కొటేషన్స్ లో క్లాస్ మెయిన్ కొటేషన్స్ లోకేష్ కోడ్ చూపి. అండర్స్కోర్ మెయిన్ చెప్పలేదా ఇది? చెప్పారు. మెయిన్ నేమ్ కాదు, మెయిన్ MAIN మెయిన్ కింద కోలన్
కోలన్ ఇఫ్ కండిషన్ కదా కోలన్ పెట్టు. నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఓకే సార్. క్లాస్ లో ఉన్నంతసేపు నేను పిలవని చెప్తున్నాను. ఓకే అండి. బయట మీ ఇష్టం. హలో అంజన్. హలో వినిపిస్తుంది అంజన్? హలో వినిపిస్తుంది. హలో. ఓకే. హలో వినిపిస్తుంది. నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే. యా అంజన్. యూనిట్ టెస్ట్ డాట్ మెయిన్. యూనిట్ టెస్ట్ డాట్ మెయిన్. స్మాల్ ఏ. యూనిట్ టెస్ట్ డాట్ మెయిన్. డాట్ మెయిన్ పా. డాట్ మెయిన్. యూనిట్ టెస్ట్ డాట్ మెయిన్ మెథడ్ ఇవ్వంతే. ఓకే, టెర్మినల్ ఓపెన్ చేయి. పైథాన్ స్పేస్ -m స్పేస్ యూనిట్ టెస్ట్ స్పేస్ క్లాస్ నేమ్ ఏముంటే అది ఇచ్చేసి, లేకపోతే డాట్ బ్యాక్వర్డ్ స్లాష్ TSTS స్పేస్ -VB ఎంటర్. -VB ఎంటర్. ఇంపోర్ట్ మాడ్యూల్. is అప్పారా కొట్టు. కరెక్ట్ రాసినాను. యూనిట్ టెస్ట్ డాట్ స్పేస్ అవసరం. అది రిమూవ్ చేయి. -VB TST రిమూవ్ చేయి. అది కూడా రిమూవ్ చేయి. డాట్ కూడా రిమూవ్ చేయి. డిస్కవర్ కొట్టు. డిస్కవర్ ఎంటర్. నో నో టెస్ట్. టెస్ట్ రన్. ఓకే, అప్పారో. డిస్కవర్ ప్లేస్ లో క్లాస్ నేమ్ ఇవ్వు. క్లాస్ నేమ్ చూడు ఫైల్లో test_add. అదే T క్యాపిటల్. క్లాస్ నేమ్ ఎలా ఉంటే లైవ్ test_add స్పేస్ యాడ్ అట్లే ఉందా పైన చూడు.
స్పేస్ -vb ఎంటర్. ఓకే, ఫెయిల్ అంట. ఎందుకు ఫెయిల్? కింద కన్సోల్లో అవుట్పుట్ చూపించారు, ఏం జరిగిందో. ఇంపోర్ట్ మాడ్యూల్, నో మాడ్యూల్ నేమ్ test_r. ఎందుకు వస్తుంది error ఇది? సరే, అక్కడ అప్పారు ఫైల్ ఇవ్వు, టెస్ట్ ఎడిషన్ ఇవ్వు. అప్పారు క్లాస్ నేమ్ ప్లేస్ లో టెస్ట్ ఫైల్ ఇవ్వు. TEST_addition space .py కంటిన్యూగా .py ఎక్కడ పెట్టేది నా ఫైల్ తమ్ముడు, అది టెస్ట్ ఫోల్డర్ లో .py స్పేస్ -vb. ఎంటర్ కొట్టే ముందు .txt పెట్టు, TSTS ముందర ./ పెట్టు. అక్కడ మౌస్ పోదు, లెఫ్ట్ ఏరో ఎంటర్. ఓకే, పాస్ అయింది. ఓకే వచ్చింది కదా, స్క్రోల్ చేయి. ఓకే వచ్చింది అక్కడ. ఇది ఎక్స్పాండ్ అనేది చేయి, కనిపిస్తుందా? ఆ ఓకే అనేది పైన పోయింది, అది దాని పైన కనిపిస్తుంది మొత్తం లైన్ అంతా. అది పాస్ అయిందా? వాల్యూ మార్చు. అది వాల్యూ మార్చే బదులు కొత్త టెస్ట్ కేసు రాయి విత్ నెగిటివ్ నెంబర్స్ కొట్టేది. టెస్ట్ కేసు కాపీ పేస్ట్ చేయి. అంటే ఓల్డ్ కోడ్స్ కొన్ని యూనిట్ టెస్ట్ లో కూడా ఉంటాయి అనమాట. పై టెస్ట్ కొత్తగా వాడుతున్నాం, అందువల్ల ఇది కూడా తెలియాలని చెప్తున్నాం మీకు. 11 to 15 కాపీ పేస్ట్ చేయి, ఇంకో టెస్ట్ కేసు రాయమంటున్నా. టెస్ట్ కేస్ నేమ్ ఏదో ట్రై, నెగిటివ్ సంథింగ్ ఏదో ట్రై. టెస్ట్ కేస్ నేమ్ చేంజ్ చేయి. 2 పెట్టాను. ఓకే, 20 + 20 30. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ నెగిటివ్ టెస్ట్ కేస్. ఏ కంపెనీ అమ్మా? హలో, మెసేజ్ ఏం వద్దులే, ఫస్ట్ మామూలు రాయి. ఎప్పుడు నేను కూడా ఓల్డ్ గా ఉన్నప్పుడు జస్ట్ నెగిటివ్ అంటే ఫెయిల్ అవ్వాలి అంతే. రైట్, నెగిటివ్ ఇచ్చాను, ఫెయిల్ ఇచ్చాను. రైట్. నా పేరు అంటారు. ఒక ఫెయిల్ అయింది, 2 రన్ అయినాయి, ఒక ఫెయిల్ అయింది. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? యూనిట్ టెస్ట్ కూడా రాయగలరా టెస్ట్ కేసెస్? ఓకే, మామూలుగా అయితే యూనిట్ టెస్ట్ లో ఖచ్చితంగా సెటప్ ఉండాలి. సెటప్ అండ్ టేర్ డౌన్. సెటప్ అంటే స్టార్టింగ్ పాయింట్, టెస్ట్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత టేర్ డౌన్ పెట్టుకుంటాం అనమాట. అప్పుడు ఏం చేస్తారు, లాస్ట్ లో టేర్ డౌన్ పెట్టు, కింద కొత్త ఫంక్షన్, కొత్త మెథడ్. 21 ఎండింగ్ ఎంటర్. డెఫ్ మెథడ్ ఎక్కడ రాస్తుంది? బ్యాక్ స్పేస్ ఇవ్వాలి. డెఫ్ కింద రాస్తాం కదా, దాంట్లో ఉన్న బయటకు రాలేదు ఇంకా నువ్వు. డెఫ్ టేర్ డౌన్, TEAR, డౌన్ లో D క్యాపిటల్ వచ్చింది. ఎంటర్ కొట్టు.
tear down self. ఎంటర్ డెల్ సెల్ఫ్ డాట్ క్యాల్సీ. డిఎల్ఎల్ కాదు, డెలిట్ అనమాట. డెల్ కీవర్డ్ ఉంది పైథాన్ లో, డిఎల్ సింగిల్ ఎల్, Del సెల్ఫ్ డాట్ క్యాల్సీ. క్యాల్సీ అంటే ఆబ్జెక్ట్ చేసాం కదా మనం, లైన్ నంబర్ ఎక్కడ సెటప్ లో, దాన్ని డేట్ చేయబోతున్నాం. సెటప్ అనేది వేరియబుల్స్ కోసం వాడతాము. క్లియరా? okay. సెటప్ అనేది మెయిన్ టెస్ట్ కేసు రన్ అవ్వగానే సెటప్ రన్ అవుతుంది. టెస్ట్ కేసు రన్ అవుతుంది. టెస్ట్ కేసు రన్ అయితే చేయాలి. అందుకు టేర్ డౌన్ వాడతాం. టేర్ డౌన్ ఎందుకు వాడతారు? టు క్లీన్ అప్ ది సెషన్స్. ఏవైతే ఓపెన్ చేసినామో అవన్నీ ఎగ్జిక్యూట్ చెప్పా. ఇంకా వీలుంటే మీరు రిపోర్ట్లు కూడా ట్రై చేయండి. దీంట్లో డైరెక్ట్ ఆప్షన్ మాడ్యూల్ ఏముండదు, ఎక్స్టర్నల్ లైబ్రరీస్ వాడాలి. హౌ టు జనరేట్ HTML రిపోర్ట్ ఇన్ యూనిట్ టెస్ట్. హౌ టు జనరేట్ XML రిపోర్ట్ ఇన్ యూనిట్ టెస్ట్. వాటి నేర్చుకున్నాం కదా మనం. ఎస్ సంజయ్. ఓకే, యూనిట్ టెస్ట్ లో కూడా ట్రై చేయండి మీరు. లోడ్ ఎక్కువ పడుతుంది, మీరు చేయకపోతే ప్రాక్టీస్ ఇబ్బంది పడతారు. ఓకేనా? ఓకే. క్లియర్? హౌ టు జనరేట్ HTML ఇన్ యూనిట్ టెస్ట్. ఇందాక మనం పై టెస్ట్ ఏం చేసినాం రిపోర్ట్ లో, ఆ రెండు ట్రై చేయండి. దేంతో ట్రై చేస్తారు? యూనిట్ టెస్ట్ లో. పైథాన్ యూనిట్ టెస్ట్ కొట్టే వస్తుంది. I'm unable to attend today's class. I will go through the class according to fill. Okay, sure. వాళ్ళ డేట్ అంతా 19 కదా. ఎస్ సంజయ్. Recording stop చేయండి.